హాయ్ వివర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక చిన్న నీతి కథ తెలుసుకుందాం. ఏంటంటే ఒక వ్యక్తి విదేశాలకు వెళ్ళి అనేక శాస్త్రాలు చదువుకొని తను చదువు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత తన స్వదేశీకి విదేశాలకు వెళ్ళిన అతను తన సొంత గ్రామానికి వస్తాడు. వచ్చిన తర్వాత అతను విదేశాలలో అనేక శాస్త్రాలు చదువుకొని చాలా గొప్ప పండితుడుగా అవి వస్తాడు. తర్వాత తన సొంత ప్రదేశానికి సొంత గ్రామానికి వస్తాడు. వచ్చిన తర్వాత అతను ఏం చేస్తాడంటే అతను ఉండే గ్రామానికి వెళ్ళాలంటే ఏకైక మార్గం ఏంటంటే పడవ మార్గం. పడవలో వెళ్ళాలి. అంటే ఈ ఊరి నుండి ఆ ఊరికి అవతల గట్టుకు వెళ్ళాలంటే ఏకైక మార్గం ఉన్న ఒక నది ఒడ్డు దాటుకోవాలి. ఆ నది ఒడ్డు దాటుకోవాలంటే ఒకే ఒక మార్గం. ఇప్పట్లాగా స్పీడ్ బోట్స్ ఉంటాయి కదా, అలాంటివి తెడ్డుతో నడిపే పడవలు ఉన్నాయి ఆ టైంలో, అతను వెళ్ళే టైంలో. అప్పుడు అతను గ్రామానికి వెళ్ళడానికి అతను ఆ పడవ నడిపే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నేను వేరే దేశాన్ని నుంచి వచ్చాను, నేను మా గ్రామానికి వెళ్ళాలి, నువ్వు మా స్వగ్రామానికి నీ పడవలో మమ్మల్ని చేరుస్తావా అని అడుగుతాడు. సరే అని ఆ వ్యక్తి ఎక్కించుకొని వెళ్తాడు. ఆ పడవలో వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడంటే తను పడవ ఎక్కిన మొదలు నుండి పడవ ఎక్కినప్పటి నుంచి ఏం చేశాడంటే అతను, నేను అనేక శాస్త్రాలు చదివాను, నాకు రామాయణము మహాభారతము ఇంకా మొదలగుని శాస్త్రాలు ఎన్నో నాకు తెలుసు, నేను అందులో గొప్పవాణ్ణి ఇందులో గొప్పవాణ్ణి అని అతను పడవ ఎక్కినప్పటి నుంచి అతను పొగుడుకుంటూ మాటలు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు దారి పొడుగున. తర్వాత అతను మాట్లాడుతూ ఆ పడవ నడిపే వ్యక్తిని, నాకు ఆ సకల శాస్త్రాలు తెలుసు, నేను అందులో గొప్పవాణ్ణి ఇందులో గొప్పవాణ్ణి అంటూ చెప్తూ నీకేమొచ్చు అని అడుగుతాడు. అయ్యా, నాకు ఏం చదువు రాదు, నేను చదువు పెద్దగా నాకు అవ్వలేదు, అందుకే నేను పడవ నడుపుకుంటున్నాను, నాకేమీ తెలియదు అని ఆ పడవ నడుపుకునే వ్యక్తి చెప్తాడు. ఎవరికి? ఆ పండితునికి. చెప్పిన తర్వాత సరేలే నాకేం తెలియదయ్యా అని అంటే తను అలాగే పడవ నడుపుకుంటూ వెళ్తూ ఉన్నాడు. కానీ ఈ వ్యక్తి, హే నీకేం తెలీదా, నువ్వేం చదువుకోలేదా, ఏంది నువ్వు వేస్ట్, అది ఇది అని మాట్లాడుతూ ఉంటాడు. సరేలే అని అతను గమ్మున వింటా ఉంటాడు. అలాగే చెప్తూ నీకేం తెలియదు, ఎందుకుంటావు, అది ఇది ఇలా తెలుసుకోకుండా బతకడం వేస్ట్, అది ఇది మాట్లాడుతూ ఉంటాడు. సర్లేని ఆ వ్యక్తి కూడా పట్టించుకోకుండా పడవ తన పాటికి తను పడవ నడుపుతూ ఉంటాడు. తర్వాత కొంత దూరం వెళ్ళిన సమయానికి అతను పడవ నడిపే వ్యక్తి, అయ్యా నాకు ఏ శాస్త్రము తెలీదు, నేను ఏమి చదువుకోలేదు, నాకేమీ తెలియదు, నాకు పెద్దగా చదువు అవ్వలేదు, మీరు అన్ని శాస్త్రాలు చదివినారంటున్నారు కదా, మీకు ఈతొచ్చా అంటాడు. అంటే అతను ఆల్రెడీ ఒకటి గమనిస్తాడు. ఎందుకంటే ఈ ప్రశ్న ఎందుకు అడుగుతాడంటే ఆ పడవకి ఒక చిల్లు పడుతుంది, రంధ్రం పడుతుంది, అది గమనించి ఈ ప్రశ్న అడుగుతాడు అతను. ఆ వ్యక్తి, ఏ పండితుడు అనే వ్యక్తి అతను చెప్తాడు, అయ్యో నాకు అన్ని శాస్త్రాలు తెలుసు కానీ ఆ ఈత ఒక్కటి రాదే అంటాడు. అయితే చచ్చావు పోను అని అతను ఏం చేస్తాడంటే నీళ్ళలో దుంకేసి ఈదుకుంటూ చిన్నగా అటో వెళ్ళిపోతాడు. అంటే ఆ వ్యక్తి గమనిస్తాడు ముందుగానే ఈ బోటు రంధ్రం పడి మునిగిపోతాదని, తను ఈత వచ్చాడు కాబట్టి వెళ్ళిపోతాడు. తను చచ్చావు అని వెళ్ళిపోతాడు. తను వెళ్ళిన తర్వాత ఆ పడవలో ఉండే వ్యక్తి నీళ్ళల్లో మునిగి చనిపోతాడు. అంటే ఇక్కడ నీతి ఏందిరా అంటే, నీకు ఎంత వచ్చినా ఏం తెలిసినా ఎదుటి వారిని కించపరిచేటట్టు మాట్లాడకూడదు అనేది ఈ యొక్క స్టోరీ యొక్క మారల్. అంటే ఆ పండితుడు అనే వ్యక్తికి సకల శాస్త్రాలు తెలుసు, నాకు రామాయణం తెలుసు, మహాభారతం తెలుసు అని చాలా గొప్పగా చెప్పాడు.
కానీ అతనికి అన్నీ తెలుసు, కానీ ఆ అయ్యత్ అనేది ఒకటి వచ్చింటే అతను కూడా బతికుండేవాడు. అంటే ఏమీ తెలియని ఆ పామరుడు, అంటే చదువు రానివాడు బతికినాడు, అన్నీ తెలిసిన పండితుడు ఈత రాక చనిపోయాడు. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, మనము మనకు తెలిసిన వ్యక్తిని, విద్యను ఎదుటివారు మనకు చేతనైతే చెప్పాలి, లేకుంటే గమ్ముగా ఉండాలి. అంతేగాని ఎదుటివారిని కించపరిచే విధంగా మాట్లాడకూడదు అనేది ఈ యొక్క స్టోరీలోని ఆ యొక్క మోరల్